డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీకి వెళ్లనున్నారు. కుడి భుజానికి సర్జరీ చేయించుకున్న అనంతరం వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్లో విశ్రాంతి తీసుకున్నారు. నేడు తిరిగి తన విధులపై దృష్టి సారించేందుకు సిద్ధమవుతున్నారు. కాసేపట్లో జూబ్లీహిల్స్ నివాసం నుంచి బయలుదేరి మంగళగిరి క్యాంప్ ఆఫీస్కు చేరుకుంటారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీకి వెళ్లనున్నారు. కుడి భుజానికి సర్జరీ చేయించుకున్న అనంతరం వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్లో విశ్రాంతి తీసుకున్నారు. నేడు తిరిగి తన విధులపై దృష్టి సారించేందుకు ఏపీకి వెళ్తున్నారు. మా కరెస్పాండెంట్ లక్ష్మి పూర్తి సమాచారం అందిస్తారు. లక్ష్మి, సర్జరీ అనంతరం మంగళగిరికి ఇంకా ఎంతసేపట్లో డిప్యూటీ సీఎం చేరుకున్నారు? వాళ్ళ షెడ్యూల్ ఏంటి? శ్రీదేవి, మరి కాసేపట్లో అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని వాటి కార్యాలయానికి అయితే చేరుకోబోతున్నారు. ముంబైలో సర్జరీ అనంతరం కొన్ని రోజుల పాటు హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్నారు. అయితే అక్కడ కూడా హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా అధికారికంగా కొన్ని సమీక్షా సమావేశాల్లో పాల్గొన్నారు. పార్టీకి సంబంధించి ముఖ్య నేతలతో కొన్ని సమావేశాలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం ఆ ఎంపీలతో కూడా అక్కడ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. కీలకమైనటువంటి సమీక్షా సమావేశాలన్నీ కూడా కొన్ని హైదరాబాద్ నుంచి ఆయన నిర్వహించినప్పటికీ కూడా ఈ రోజు 9 గంటలకి జూబ్లీహిల్స్ లో ఆయన నివాసం నుంచి బయలుదేరారు. దాదాపు 11 గంటల ప్రాంతానికి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి అయితే ఆయన చేరుకోబోతున్నారు. ఈ రోజు కొన్ని అధికారులతో ముఖ్యమైనటువంటి సమీక్ష సమావేశాలు ఆయన నిర్వహించబోతున్నట్లు మనకు సమాచారం అందుతుంది. దీంతో పాటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలతో కూడా ఈ రోజు ఆయన సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికలు అనేది రాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలి, పార్టీని బలోపేతం చేసే దిశగా ఏ విధంగా అడుగులు వేయాలి, దీంతో పాటు మన కోట ఏ విధంగా ఉండబోతుంది. ఇప్పటికే మొత్తం ఒక రూమర్స్ అయితే స్ప్రెడ్ అయినాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ పార్టీ 80% సీట్లలో 15% జనసేన, 5% ఇటు బీజేపీ సీట్లలో పోటీ చేయబోతుందనేటటువంటి ఒక రూమర్స్ అనేది స్ప్రెడ్ అయిన నేపథ్యంలో జనసేన పార్టీ దీనిపై కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంది. తాము చాలా బలంగా ఉన్నాము, 15% సీట్లతో మేము సరిపెట్టుకోలేము, మాకు గౌరవప్రదమైనటువంటి వాటా కోట రెండు కూడా కావాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో వాళ్ళు ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పార్టీ ముఖ్య నేతలతో అయితే పవన్ కళ్యాణ్ ఈ రోజు సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జనసేన పార్టీ కోసం ఎంతో మంది కష్టపడి పనిచేశారు, వాళ్ళందరికీ కూడా పదవులు రాకుండా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి సమీక్ష సమావేశంలో దీనికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. శ్రీదేవి. రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ.